హలో బ్యాంకర్స్. ఇప్పుడు మన అకౌంటింగ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్లో ఒక చిన్న టాపిక్ ఉంటుంది. అది మాడ్యూల్ 1లో ఐ థింక్ యూనిట్ 3 అనుకుంటా, డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ గురించి. చాలామంది ఈ కాన్సెప్ట్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంటారు. అంటే డెబిట్ ఎక్కడ చేయాలి, క్రెడిట్ ఎక్కడ చేయాలి, రియల్ అకౌంట్ అంటారు, నామినల్ అకౌంట్ అంటారు, పర్సనల్ అకౌంట్ అంటారు, దేనికి డెబిట్ చేయాలి, దేనికి క్రియేట్ చేయాలి. ఇది చాలా ఎక్కువ మంది నేను కన్ఫ్యూజన్ చూశాను. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి ఈ టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. ఇది చాలా చిన్న టాపిక్. జస్ట్ మన కాన్సెప్ట్ క్లియర్గా అర్థమైతే చాలు, ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అయిపోతుంది. ఓకే, గాట్ ఇట్. సరే, డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకు డెబిట్ అండ్ క్రెడిట్ రూల్స్ అర్థం అవ్వాలంటే ముందు మనకు అర్థం అవ్వాల్సింది టైప్స్ ఆఫ్ అకౌంట్. యాజ్ పర్ అకౌంటింగ్ థియరీ ప్రకారం మనకు అకౌంటింగ్ క్లాసిఫికేషన్స్ అనేది 2 టైప్స్ ఉంటుంది. వన్ ఈజ్ రియల్ అకౌంట్, వన్ ఈజ్ పర్సనల్ అకౌంట్, 2 ఈజ్ ఇంపర్సనల్ అకౌంట్. వాట్ ఈజ్ పర్సనల్ అకౌంట్? పర్సనల్ అకౌంట్ అంటే మనకు పర్సన్ గురించి రిప్రజెంట్ చేసేవి పర్సనల్ అకౌంట్స్. ఇంపర్సనల్ అంటే అదర్ దెన్ పర్సన్స్ గురించి రిప్రజెంట్ చేస్తాయి. సో పర్సనల్ అకౌంట్స్లో మళ్ళీ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి మనకి. వన్ ఈజ్ న్యాచురల్ పర్సన్స్, సెకండ్ వన్ ఈజ్ ఆర్టిఫిషియల్ పర్సన్స్, థర్డ్ వన్ ఈజ్ రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్. న్యాచురల్ పర్సన్స్ అంటే లైక్ మనకు చిన్నప్పుడు చూసుకుంటా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, నౌను, ప్రొనౌన్ ఇలా ఉంటుంది కదా. సో నౌన్ అనేవి న్యాచురల్ అకౌంట్స్, ప్రొనౌన్ అనేవి రిప్రజెంటేటివ్ అకౌంట్స్, నాట్ ఆర్టిఫిషియల్ పర్సన్ అకౌంట్. ఓకేనా? అంటే సార్ మాకు అర్థం కాలేదు అంటే, సపోజ్ ఒక పర్సన్ ఇండివిజువల్ పర్సన్ అకౌంట్స్ లైక్ రమేష్, సురేష్, రావు, కమల, విమల, ఇవన్నీ అంటే మన ఇండివిజువల్ అకౌంట్స్ అన్నీ కలిపి న్యాచురల్ పర్సన్స్ అకౌంట్ అంటాం. అలా కాకుండా ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్, లైక్ ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్ రిప్రజెంట్ చేసే అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో స్టాఫ్ అందరు ఉన్నారు, స్టాఫ్ శాలరీస్. అర్థమైందా? ఈ శాలరీస్ అనేవి ఎవరు డెబిట్ చేస్తారు? ఆఫీసర్లు డెబిట్ చేస్తారు. అది సంబంధం లేదు. ఈ స్టాఫ్ శాలరీస్ అనేసరికి బల్క్ క్రెడిట్ ఒకేసారి పడుతుంది కదా, అది గ్రూప్ ఆఫ్ పర్సన్స్. లేదా స్టాఫ్ రెంట్ అకౌంట్. నెక్స్ట్ అలా కాకుండా ఒక కాలనీలో పీపుల్స్ అందరూ ఉన్నారు. సో కాలనీ ఏ పూలైన అమౌంట్. సో ఇట్లా అనమాట, గ్రూప్ ఆఫ్ పర్సన్ రిప్రజెంట్ చేసే అకౌంట్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్స్ అంటారు. జస్ట్ సింగిల్ పర్సన్ రిప్రజెంట్ చేసే అకౌంట్ని న్యాచురల్ పర్సన్స్ అకౌంట్స్ అంటారు. వాట్ అబౌట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అకౌంట్? ఆర్టిఫిషియల్ పర్సన్స్ అకౌంట్ అంటే ఏంటవి? దీస్ ఆర్ ద ఎంటిటీ అకౌంట్స్, లైక్ నాన్ ఇండివిజువల్స్ అంటాం. మనం సింపుల్గా చెప్పాలంటే కరెంట్ అకౌంట్స్. ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్స్ కింద వస్తాయి ఆల్మోస్ట్. అంటే ఎంటిటీవి, ఫామ్, యూనిట్వి. ఫర్ ఎగ్జాంపుల్ XYZ కంపెనీ, లేదా ABC కంపెనీ, లేదా సో అండ్ సో ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా ఏంటివి ఆర్టిఫిషియల్ పర్సన్స్ అకౌంట్స్లోనే వస్తాయి. అర్థమైందా? న్యాచురల్ పర్సన్స్ అనేసరికి ఓన్లీ ఇండివిజువల్స్. రిప్రజెంటేటివ్ ఏంటంటే ఇండివిజువల్స్వే, కాకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్స్వి. గ్రూప్ ఆఫ్ పీపుల్స్ యొక్క అంటే కామన్గా వాడేవన్నమాట. లైక్ చెప్పాను కదా, రెంట్ అకౌంట్స్ కానీ లేదా శాలరీస్ అకౌంట్స్ కానీ, ఇవన్నీ రిప్రజెంటేటివ్ పీపుల్స్లో వస్తాయి. ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే సింపుల్గా ఇది కంపెనీ అకౌంట్స్. గాట్ ఇట్. ఇది నెక్స్ట్ ఇంపర్సనల్ అకౌంట్స్ అంటే పర్సన్స్ కానివి అంటే లైక్ ఇవి మళ్ళీ 2 టైప్స్, రియల్ అకౌంటు, నామినల్ అకౌంట్. వాట్ ఈజ్ రియల్ అకౌంట్? రియల్ అకౌంట్లో మళ్ళీ అగైన్ ఇట్ ఈస్ 2 పార్ట్స్. వన్ ఈజ్ టాంజిబుల్ అకౌంట్స్ అండ్ ఇంటాంజిబుల్ అకౌంట్స్. టాంజిబుల్ అకౌంట్స్ అంటే, టాంజిబుల్ అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్, అంటే మనకు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అయ్యే అకౌంట్స్. సో మన ఫిజికల్గా ఎగ్జిస్ట్ కానివి ఏమంటాయి సార్ అంటే ఉంటాయి. దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ దేర్. ఫిజికల్ ఎగ్జిస్ట్ అయ్యే అకౌంట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే టాంజిబుల్ అకౌంట్స్ అంటే ఇది ఒక అసెట్స్ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ ఫర్నిచర్ అకౌంట్, ఇన్వెంటరీ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్, ఆర్ మిషనరీ అకౌంట్. ఇవన్నీ ఏంటంటే మనకు ఫిజికల్గా ఎగ్జిస్ట్ అవుతాయి అసెట్స్. ఆల్ లైక్ ఫిక్స్డ్ అసెట్స్ అనుకోండి, ఆల్ ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. నెక్స్ట్ ఇంటాంజిబుల్ అకౌంట్స్ అంటే దేర్ ఆర్ సమ్ థింగ్స్ విచ్ కెన్ నాట్ బీ సీన్, లైక్ పేటెంట్ రైట్స్, గుడ్ విల్, ఇవి ఇంటాంజిబుల్ అసెట్స్.
ఇవి జనరల్గా మనకి తక్కువ చూస్తాం, ఇవి మనం ఎక్కువగా మనం వాడతాం. ఓకేనా. నామినల్ అకౌంట్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్, దీస్ ఆర్ ఆల్ కమ్స్ నామినల్ అకౌంట్. ఓకేనా. అగైన్ బ్రాడ్ క్లాసిఫికేషన్, టూ టైప్స్ ఉంటాయి మెయిన్: పర్సనల్ అకౌంట్స్, ఇంపర్సనల్ అకౌంట్స్. పర్సనల్ అకౌంట్ అనేసరికి 3 టైప్స్: న్యాచురల్ పర్సన్స్, రిప్రజెంటేటివ్ పర్సనల్స్, ఆర్టిఫిషియల్ పర్సన్స్. న్యాచురల్ అంటే అదే మనం పెట్టుకుంటాం కదా నౌన్స్. రిప్రజెంటేటివ్ అంటే హీ ఆర్ షీ అని వాడతాం కదా, సేమ్ అదే కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే ఎంటిటీస్. ఓకేనా. ఇక్కడ రియల్ అకౌంట్స్ అంటే ట్యాంజిబుల్, ఇంటాంజిబుల్. మెయిన్ మనకు ఉపయోగించేది ట్యాంజిబుల్ అకౌంట్స్, అంటే మన ఫర్నిచర్ అకౌంట్ ఇట్లాంటివి. ఇంటాంజిబుల్ అంటే పేటెంట్ రైట్స్ అవి ఉంటాయి, లెస్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ నామినల్ అకౌంట్స్. ఇంకా ఇవి బ్రాడ్గా ఇంతే అకౌంటింగ్ టైప్స్. మీకు కూడా అర్థమైంది కదా. దేర్ ఈజ్ ఎ గోల్డెన్ రూల్. ఇది మీకు అందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చదువుంటారు. అందరికీ తెలిసింది ఏంటంటే 3 గోల్డెన్ రూల్స్ ఉంటాయి. ఒకటి, పర్సనల్ అకౌంట్ అయితే డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదే రియల్ అకౌంట్ అయితే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అదే నామినల్ అకౌంట్ అయితే డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద ఇన్కమ్. ఈ 3 కరెక్ట్గా అర్థమైపోతే మనకు ఆ డెబిట్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఈజీ అయిపోతాయి. సార్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ ఇవన్నీ చదివినవే సార్, కానీ మాకు అర్థం అవ్వదు, అక్కడ ఏదో డెబిట్ అంటారు, ఏదో క్రెడిట్ అంటారు. సింపుల్, ఒకే ఒకటి ఏంటంటే జనరల్గా మనము ఎప్పుడైనా ఈ డెబిట్ క్రెడిట్ వచ్చినప్పుడు క్యాష్ మనకి ప్రైమ్. క్యాష్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఆలోచిస్తే అన్నీ మనకు రాంగ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. క్యాష్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్, రైట్. ఇదే మనకు మెయిన్ కాదు. బిజినెస్ చేసే వాళ్ళకి ఎక్కువ క్యాష్ ఉంటే దట్ డజంట్ మీన్ దోస్ ఆర్ ఇన్ ద ప్రాఫిట్. గాట్ ఇట్. క్యాష్ అనేది ఏంటంటే వాళ్ళకి ఒక మీడియం మాత్రమే. ఇది వాళ్ళకి రొటేషన్ చేసుకోవడానికి ఉపయోగించే ఒక టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంటే, ఇది మెయిన్ కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. క్యాష్ని దృష్టిలో పెట్టుకొని ఏ అకౌంట్స్ ఎప్పుడూ చదవద్దు. అకౌంటింగ్లో క్యాష్ ఒక పార్ట్. జనరల్గా బయట మనకు జరిగే సినారీలో మనకు క్యాషే ప్రధానం. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ నేను ఒకరికి డబ్బులు ఇచ్చాను, అతను క్యాష్ ఇచ్చాను. సో క్యాష్ నేను కౌంట్ చేసుకుంటాను, కానీ అకౌంటింగ్లో క్యాష్ అనేది కౌంట్ చేస్తారు, కాకపోతే అది హై ప్రయారిటీ కాదు. అకౌంటింగ్లో మరి ఏంటి సార్ హై ప్రయారిటీ అంటే నెట్వర్త్ ఈజ్ ఇంపార్టెంట్. నెట్వర్త్ అంటే క్యాష్ కాదా అంటే క్యాషే, కాకపోతే క్యాష్తో పాటు అదర్ థింగ్స్ కూడా ఉంటాయి. మెయిన్ అక్కడ మనకు ఉపయోగించే కాన్సెప్ట్స్ ఏంటి? అసెట్స్ అండ్ లయబిలిటీస్. గాట్ ఇట్. ఇవే మనకు అక్కడ ప్రధానం. ఓకేనా. మీకు ఇంకొకటి, జనరల్గా మీరు చదువుకున్నారో లేదో, క్యాష్ బుక్ అనేది ఉంటుంది. క్యాష్ బుక్ అనేది చాలా చాలా ప్రైమ్ ఆల్ అకౌంటెంట్స్కి. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ కాన్సెప్ట్ని ఒక బ్యాంకర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మీరు ఆలోచిస్తే చాలా ఎక్కువ తప్పులు జరుగుతాయి మనకి, ఈవెన్ అది సర్వసాధారణం. కానీ మీరు ఆఫీస్లో అకౌంటెంట్గా కూర్చొని చేస్తున్నారు అనుకొని దృష్టిలో పెట్టుకొని చదివితే ఈ కాన్సెప్ట్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. సరే ముందుకు వెళ్తారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ అకౌంట్స్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అన్నాడు. అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే అతనికి లేదా పేరు పెడతాను, సురేష్ అనే అతను రమేష్ అనే అతనికి 500 రూపీస్ ఇవ్వాలి. వాట్ ఇట్. సురేష్ అనే అతను రమేష్ అనే అతనికి 500 రూపీస్ ఇవ్వాలి. ఇది మన ప్రాస్పెక్టివ్లో జనరల్గా మనం ఆలోచించే విధానం ఏమవుతుంది? సురేష్ 500 ఇవ్వాలి కదా, సురేష్ డెబిట్ చేస్తాం, రమేష్ క్రెడిట్ ఇస్తాం అనుకుంటాం. అంటే జనరల్గా మనకు జరిగేది అదే అనుకుంటాం మనం. కానీ రూల్ ఏం చెప్తుంది? డెబిట్ ద రిసీవర్కి డెబిట్ చేయమంటుంది, క్రెడిట్ ఎవరికి ఇవ్వమంటుంది? గివర్ క్రెడిట్ ఇవ్వమంటుంది. అంతే కదా. ఇక్కడ రిసీవర్ ఎవరు? రమేష్ ఈజ్ రిసీవర్ కదా.
ఇదేంటండి మనం రివర్స్ అవుతుంది, మీరు చెప్పింది ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి అనుకుంటే అక్కడే మీరు మనం పొరపాటు పడినట్టు. ఎప్పుడు కూడా చెప్పాను కదా, క్యాష్ అనేది అకౌంటింగ్ టర్మ్లో ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ అండ్ ఇట్స్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. ఇట్ ఇక్కడ ఎప్పుడు కూడా అకౌంటింగ్లో అసెట్స్ లయబిలిటీస్ ఇంపార్టెంట్. ఇప్పుడు సురేష్ అనేవాడు రమేష్కి డబ్బులు ఇస్తున్నాడంటే దెర్ ఈజ్ ఎ బెనిఫిట్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఊరకనే ఎవరు డబ్బులు ఎవరు, ఇక్కడ అకౌంటింగ్ టర్మ్లో మాత్రం చారిటీ అనే విషయం ఉండదండి. ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇంపార్టెంట్. సురేష్ రమేష్కి డబ్బులు ఇస్తున్నారంటే సంథింగ్ ఏదో జరిగి ఉండొచ్చు వాళ్ళిద్దరి మీద ట్రాన్సాక్షన్, ఏదో అప్పైనా తీసుకుండొచ్చు, లేదా రీపేమెంట్ అయినా జరిగి ఉండొచ్చు, లేదా ఒక వస్తువుని కొని ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈయన డబ్బులు ఇస్తున్నారు, ఎవరు సురేష్ అనే వ్యక్తి డబ్బులు ఇస్తున్నారు అంటే వాట్ ఇట్ సెల్ఫ్. సపోజ్ మన బ్యాంక్ ఉంది, మనము కస్టమర్లకి లోన్స్ ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటి, అడ్వాన్సెస్ పెరుగుతున్నాయి. మనం కస్టమర్లు డబ్బులు తీసుకుంటామంటే ఏంటి, డిపాజిట్స్ పెరుగుతున్నాయి. ఇట్ అడ్వాన్సెస్ పెరుగుతున్నాయి అంటే ఏంటి, నాకు అది అసెట్ క్రియేట్ అవుతుంది. సురేష్ అని అతను 500 డబ్బులు ఇస్తున్నారు అంటే ఈయనకేమవుతుంది, ఈయనకి అసెట్ యాక్చువల్లీ ఇంక్రీజ్ అవుతుంది. రమేష్ అని అతను తీసుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి, ఈయనకి లయబిలిటీస్ పెరుగుతున్నాయి, మైనస్ ఈయనకి అవుతుంది, ఈయనకి ప్లస్ అవుతుంది. దట్ ఈజ్ వాట్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ ద రిసీవర్, ఎందుకు ఈయనకి డెబిట్ చేస్తున్నాం, రిసీవర్ అంటే అతనే కదా, రిసీవర్ అంటే రమేషే కదా. ఈయనకి డెబిట్ ఎందుకు చేస్తున్నాము, ఈయనకి మైనస్ అవుతుంది బికాజ్ ఈజ్ ఇన్ లయబిలిటీ. తర్వాత ఎప్పుడు ఈయనకి డబ్బులు పే చేయాలి కదా. క్రెడిట్ ద గివర్, సురేష్కి ఎందుకు ప్లస్ అవుతుంది, ఈయనకి అసెట్స్ పెరుగుతున్నాయి. ఇట్ సో అంటే మనము రమేష్ అకౌంట్కి మనం యాక్చువల్లీ డెబిట్ చేసేసి 500, ఈ టర్మ్స్లో ఇది -500 ఉంటుంది. ఎందుకు, ఈ నాలుగు అప్పు తెచ్చుకున్నాడు. సురేష్ అకౌంట్కి ఏమవుతుంది, 500 ప్లస్లో ఉంటుంది. ఎందుకు, ఈయన డబ్బులు ఇస్తున్నాడు, ఈయనకి అసెట్స్ పెరుగుతున్నాయి. ఇట్ అది దాని అర్థం. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే ఏంటి, ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో, ఇచ్చేవాళ్ళు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకి ప్లస్ అవుతుంటుంది, వాళ్ళకి క్రెడిట్ పడుతుంది 500, తీసుకునే వాళ్ళకి మైనస్ పడుతుంది. ఎందుకంటే ఆయనకు అప్పు, ఈయనకి ఆస్తి. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది కదా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్ అంటే. అంతే కదా, 500 ఇస్తున్నాం కదా సార్, నేను డెబిట్ చేసి ఆయనకి క్రెడిట్ చేస్తా, అది కాదు, అది అసలు కాన్సెప్ట్ కాదు. కాన్సెప్ట్ ఏంటంటే అప్పు ఎవరికి పెరుగుతుంది, ఆస్తి ఎవరికి పెరుగుతుంది. ఈయనకి 500 ఎందుకు ఇస్తున్నారు. ఇన్ ద సేమ్ వే, సపోజ్ ఎవరో ఒకరు, నేనే వెళ్ళాను ఆఫీస్కి వెళ్ళాను, లేదా ఒక కిరాణా షాప్కి వెళ్ళాను, వెళ్ళి ఒక పెన్ పర్చేజ్ చేశాను, ఓకేనా. లేదా సింపుల్, మనకి ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే మన బ్యాంకులో క్యాష్ కడతారు జనాలు, ఓకేనా. క్యాష్ ఎంట్రీ చేస్తాం. క్యాష్ ఎంట్రీ చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరైనా ఒక విత్డ్రాల్ చేశారనుకోండి, విత్డ్రాల్ చేసినప్పుడు జనాలకు ఏమవుతుంది, విత్డ్రాల్ అంటే సపోజ్ ఇతను ఉన్నాడు, ఇది బ్యాంకు, ఇతను క్యాష్ కట్టాడు అనుకోండి, డిపాజిట్ చేశాడు అనుకోండి, క్యాష్ ఇక్కడ ఇన్ అవుతుంది కదా. క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు జనరల్గా ఏమవుతుంది, మన క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ ఎవరైనా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఇతను క్యాష్ డిపాజిట్ చేస్తే దీని అర్థం ఏంటి, ఇతను ఇస్తున్నాడు కాబట్టి ఇతనికి ప్లస్, అది బ్యాంక్ తీసుకుంటుంది కదా, బ్యాంకుకి మైనస్, ఓకేనా. డెబిట్ ద రిసీవర్, క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం, ఎవరైతే క్యాష్ తీసుకుంటున్నారో బ్యాంక్ క్యాష్ తీసుకుంటుంది కాబట్టి బ్యాంక్కి రిసీవ్ మైనస్. డెబిట్ ద రిసీవర్, డెబిట్ ద బ్యాంక్. క్రెడిట్ టు వాట్, కస్టమర్ అకౌంట్, అది క్యాష్ కడుతున్నాడు కదా కస్టమర్ అకౌంట్, ఆడ అకౌంట్ కదా మనం క్రెడిట్ చేస్తాం, వీడికి అది ప్లస్ అవుతుంది. ఇట్ అదే ఇదే పర్సను మళ్ళీ బ్యాంకు సేమ్, ఇదే పర్సను క్యాష్ డిపాజిట్ చేశారనుకోండి, విత్డ్రాల్ చేశారనుకోండి, విత్డ్రాల్ చేసినటువంటి సేమ్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. డెబిట్ క్యాష్ మనం ఇస్తాం కదా, క్యాష్ మనం ఇస్తాం. విత్డ్రాల్ చేస్తున్నాడు అంటే ఈ డబ్బులు తీసుకుంటున్నాడు, అంటే వీటికి ఏమవుతుంది మైనస్, ఇటు తీసుకుంటున్నాడు అప్పు అడికి మైనస్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఎవరు తీసుకుంటున్నాడు, కస్టమర్ తీసుకుంటున్నాడు, కస్టమర్ క్యాష్ తీసుకుంటున్నాడు కదా, సో వీడికి మైనస్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. మనం క్యాష్ ఇస్తున్నాం కదా,
క్యాష్ ఇస్తున్నాం కాబట్టి బ్యాంక్ ఏమవుతుంది ప్లస్ క్రెడిట్ ద గివర్. ఇది మీకు అర్థమైపోయిందా? డిపాజిట్ చేసినప్పుడు ఏం చేస్తుంది జనరల్గా, అతను మనకు క్యాష్ ఇస్తున్నాడు, మనం క్యాష్ తీసుకుంటున్నాము. సో డెబిట్ ద రిసీవర్ ఎవరు, క్యాష్ తీసుకుంటున్నాం, బ్యాంక్కి డెబిట్ చేస్తాం, కస్టమర్కి క్రెడిట్ ఇస్తాం. అదే పర్సన్ విత్డ్రాల్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. సేమ్ విత్డ్రాల్ చేసుకున్నాడంటే డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఎవరు, మనం బ్యాంక్ క్యాష్ ఇస్తుంది కాబట్టి బ్యాంక్ క్రెడిటు, కస్టమర్ తీసుకుంటున్నాడు కాబట్టి కస్టమర్ అకౌంట్కి డెబిటు. మీకు ఇది అర్థమైపోతే మిగతావన్నీ అర్థమైపోతాయి. గాట్ ఇట్? అర్థమైపోయింది కదా. నెక్స్ట్ ఇంతే పర్సనల్ అకౌంట్ ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అయినా, న్యాచురల్ పర్సన్స్ అయినా, మూడింటికి ఒకటే రూల్, డెబిట్ ద రిసీవర్ క్రెడిట్ ద గివర్. ఎవరికి ఆస్తి పెరుగుతుంది, ఎవరికి అప్పు పెరుగుతుంది, ఆస్తి పెరిగిన వాళ్ళకి ప్లస్, అప్పు పెరిగిన వాళ్ళకి మైనస్. అంతేగాని డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్తున్నాయి అనేది పక్కన పెట్టండి. ఆస్తి పెరుగుతుందా, అప్పు పెరుగుతుందా, ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ రియల్ అకౌంట్. వాట్ ఈజ్ మీన్ బై రియల్ అకౌంట్? మీకు రియల్ అకౌంట్ అనేది ఇది చాలా క్లియర్గా అర్థమవుతుంది. యాక్చువల్ పర్సనల్ అకౌంట్ కన్ఫ్యూజ్ అవుతుంది, రియల్ అకౌంట్ ఈజీగా అర్థమవుతుంది. రియల్ అకౌంట్ కాన్సెప్ట్ మనకి చూడండి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకి ఏమొస్తే వచ్చే వాటికి డెబిట్, వెళ్ళే వాటికి క్రెడిట్. ఇదేంటండి అలాగే ఉంది అంటే అలాగే ఉంటుంది. మీకు చెప్పాను కదా, క్యాష్ అనేది మీరు తీసేయండి, అది తీస్తే మీకు అన్నీ చక్కగా అర్థమైపోతాయి. క్యాష్ అనేది బుర్రలో పెట్టుకుని చూసామనుకోండి, ఇవి మనకు అర్థం కావు. సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి వద్దాం. మీకు రియల్ అకౌంట్ అంటే ఏం చెప్పాను, ఆల్ ఫిజికల్ అసెట్స్ అకౌంట్స్. సో ఫిజికల్ అసెట్స్ ఎక్కడైనా అకౌంట్స్ ఉంటాయా అంటే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో కూర్చున్నారు, అకౌంటెంట్ కూర్చున్నప్పుడు జనరల్గా అకౌంటెంట్ అనే అతను ఏం చేస్తాడు చెప్పండి? అకౌంటెంట్ అంటే అయితే చేస్తాడు, యాక్చువల్లీ బైఫర్కేట్ చేస్తాడు, క్లాసిఫై చేస్తాడు. అంటే మనకు వచ్చే ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తాడు. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారు, క్లాసిఫై చేస్తాడు, రికార్డ్, క్లాసిఫికేషన్, సమ్మరైజింగ్. ఇదే కదా అకౌంటెంట్ పని. అంటే దానికి సెపరేట్ చేయాలి. సింపుల్గా చెప్పండి, సెగ్రిగేట్ చేస్తాడు. వచ్చే ట్రాన్సాక్షన్స్ అన్నిటి కూడా సెగ్రిగేట్ చేస్తాడు. వాట్ అలాంటప్పుడు ఒక కంపెనీకి చాలా అవసరాలు పడతాయి. సపోజ్ XYZ కంపెనీ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ ఒక 100 మంది స్టాఫ్ ఉన్నారనుకోండి. దీనికి ఎన్ని అవసరాలు ఉంటాయి? ఫర్నిచర్ ఉంటుంది, అలాగే ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అలాగే ఇన్వెంటరీ ఉంటుంది, రా మెటీరియల్ తెచ్చుకోవాలి, స్టాఫ్ శాలరీస్ ఇవ్వాలి, ప్రాఫిట్ వస్తుంది, ఇన్కమ్ ఉంటుంది, ఇన్ని సపరేట్ థింగ్స్ ఉంటాయి కదా. సో ప్రతి దానికి కూడా ఒక హెడ్ మెయింటైన్ చేస్తాడు అకౌంటెంట్. ఎలా మెయింటైన్ చేస్తారు సార్? వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉంటుందంటే ఉండొచ్చు, లేకపోయినా బుక్లో మెయింటైన్ చేస్తాడు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? ఇందులో మనకి రియల్ అకౌంట్స్ అంటే ఏంటి, పర్సన్స్ కాకుండా మిగతావన్నీ రియల్ అకౌంట్సే. శాలరీస్ ఉంది, శాలరీస్ రియల్ అకౌంట్ కాదు, ఎందుకంటే గ్రూప్ ఆఫ్ పర్సన్స్ సంబంధించింది కాబట్టి అది మనకు పర్సన్స్ అకౌంట్లోకి వచ్చేస్తుంది. ఫర్నిచర్ ఉంది, అది రియల్ అకౌంట్. ఇన్వెంటరీ ఉంది, రియల్ అకౌంట్. రా మెటీరియల్ ఉంది, రియల్ అకౌంట్. నెక్స్ట్ ఇంకేముంటాయి, మిషనరీ ఉంది, రియల్ అకౌంట్. ఓకేనా? ఆల్ దీస్ అనేవి ఇవన్నీ కూడా రియల్ అకౌంట్స్లో వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సరే, ఇప్పుడు అదే కంపెనీ XYZ అనే కంపెనీ ఫర్నిచర్ తీసుకుంది అనుకుందాం. ఓకేనా? ఫర్నిచర్ తీసుకుంది. ఇది ఎవరు? XYZ అనే కంపెనీ. ఇంకొక దగ్గర ABC అనే కంపెనీ ఉంది. వాడు ఫర్నిచర్ ప్రొవైడ్ చేసాడు వీడికి. వీళ్ళ పని ఏంటంటే ఫర్నిచర్ అమ్మడం వీళ్ళ బిజినెస్. ఫర్నిచర్ కొనడము కాదు, వీళ్ళు ఫర్నిచర్ సంబంధం లేదు. వీళ్ళది ఏదో బిజినెస్, కాకపోతే ఆఫీస్ పని మీద ఫర్నిచర్ తీసుకున్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, XYZ అనేది ఫర్నిచర్ తీసుకున్నారు, ABC అనేది ఫర్నిచర్ అమ్మారు. ఎక్కడొక అకౌంటెంట్ కూర్చున్నాడు. ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేస్తారు?
మీకు చెప్పాను డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇప్పుడు ఫర్నిచర్ అనేది అతను తీసుకున్నాడు కదా, ఎవరు XYZ అతను తీసుకున్నాడు కదా, వీడికి ఏం వస్తుంది, ఫర్నిచర్ వీడి దాంట్లోకి వస్తుంది. వీడికి ఫర్నిచర్ వచ్చింది, వీడికి ఏమొచ్చింది, వీడికి క్యాష్ వచ్చింది. సింపుల్గా అర్థం చేసుకోండి. ABC అకౌంట్కి క్యాష్ వచ్చింది, XYZ అకౌంట్కి ఫర్నిచర్ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు వీడికి ఫర్నిచర్ వచ్చింది కదా, వీడికి ఫర్నిచర్ సపరేట్ హెడ్ ఉంటుందిగా. డెబిట్ వాట్, ఫర్నిచర్, బికాస్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఇదేమి ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు, క్రెడిట్ క్యాష్. ఇది మీకు అర్థమైపో చాలు. వీడి ప్రాస్పెక్టులు ఏంటి, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సింపుల్గా వీడికి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది కదా, ABC అని వాడికి క్యాష్ వచ్చింది కాబట్టి డెబిట్ క్యాష్ అకౌంట్. వీడికి ఏం పోయింది, ఫర్నిచర్ పోయింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. ఫర్నిచర్ పోయింది కదా, క్రెడిట్ ఫర్నిచర్. మీకు ఇది అర్థమైపోతే చాలు. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, ఫర్నిచర్ అనేది మనకు వచ్చింది, దాన్ని డెబిట్ చేస్తున్నాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, క్యాష్ అనేది మనకి వెళ్ళిపోయింది, క్యాష్ అనేది అకౌంట్ క్రెడిట్ కొడతాం. వీడికి కూడా డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. దీన్ని నేను ఒక సిస్టమేటిక్ లెడ్జర్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తాను. అదేంటి సార్, నేను అడిగి నెఫ్ట్ కొట్టాను, ట్రాన్స్ఫర్ కొట్టాను, నాకు క్యాష్ బయటకు వెళ్ళిపోయింది, మీరేమో కొంచెం రివర్స్గా చెప్తున్నారు. జనరల్ సెనారియోలో మనం ఏం చేస్తాం, ఆడి అకౌంట్ ట్రాన్స్ఫర్ కొట్టాం, అటు ఫర్నిచర్ ఇచ్చాడు, నాకు క్యాష్ కదా డెబిట్ అయింది, జనరల్గా అనుకుంటాం నా అకౌంట్ క్యాష్ కదా డెబిట్ అయింది, అదేంటి మీరు క్యాష్ క్రెడిట్ అంటున్నారు, కొంచెం రివర్స్గా ఉంది సార్ మీరు చెప్పింది అని అనుకోవచ్చు మీరు. ఓకేనా. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. జనరల్ అకౌంటింగ్ అనేది మనం ఈ రోజుల్లో మనం చేయట్లేదు కాబట్టి, అన్ని సిస్టమ్ చేస్తుంది కాబట్టి మనకు తెలియట్లేదు. క్యాష్ బుక్ అనేది ఒకటి ఉంటుంది, బ్యాంక్ బుక్ అనేది ఒకటి ఉంటుంది. ఈ క్యాష్ బుక్ అనేది మనం ఎవరు మెయింటైన్ చేయట్లే ఈ రోజుల్లో. అంటే సిస్టమ్ మెయింటైన్ చేస్తుంది. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు అకౌంటెంట్లు కూడా మెయింటైన్ చేస్తారు, ఆ సిస్టమ్ చూసుకుంటుంది. సాఫ్ట్వేర్స్, ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లేదా వాళ్ళు సిస్టంలో రికార్డ్ చేసుకుంటారు. బ్యాంక్ బుక్ అంటే ఏంటంటే కరెంట్ అకౌంట్ పాస్బుక్, ఆర్ కరెంట్ అకౌంట్ స్టేట్మెంటు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మన బ్యాంక్ దగ్గర ఉండే, అంటే ఈ XYZ ఉండే కంపెనీ అకౌంట్, ABC అకౌంట్ ఉండే కంపెనీ అకౌంట్. సార్ క్యాష్ బుక్, బ్యాంక్ బుక్ ఎందుకు సార్ అంటే ఒక చిన్న పాయింట్ ఉంది. క్యాష్ బుక్ ఈజ్ mirror image of passbook. ఈ పాయింట్ మీరు దృష్టిలో పెట్టుకోండి. క్యాష్ బుక్ ఈజ్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్. పాస్బుక్ అంటే మీరు ఏదో అనుకోవచ్చు, XYZ కుంటే ఏ అకౌంట్ అని అవ్వచ్చు. అంటే ఏంటి సార్ అంటే క్యాష్ బుక్లో డెబిట్ చూపిస్తే పాస్బుక్లో క్రెడిట్ ఉన్నట్టు, క్యాష్ బుక్లో క్రెడిట్ ఉంటే పాస్బుక్లో డెబిట్ ఉన్నట్టు. అంటే వాడు క్యాష్ బుక్లో 150 రూపీస్ ప్లస్లో ఉందనుకోండి, యాక్చువల్లీ వాడి అకౌంట్లో 150 రూపీస్ మైనస్లో ఉన్నట్టు. క్యాష్ బుక్ ఆల్వేస్ రివర్స్ ట్రాన్సాక్షన్, అది కొంచెం దాని బుద్ధి రివర్స్లో ఉంటుంది. మన క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ చూసుకోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్లో డెబిట్లో ఉందంటే మన దగ్గర క్యాష్ అంత ఎక్కువ ఉన్నట్టు. క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్లో క్రెడిట్లో ఉందనుకోండి, మన దగ్గర క్యాష్ అయిపోయినట్టు. నువ్వు క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్ క్రెడిట్లోకి వచ్చిస్తే నువ్వు ట్రాన్సాక్షన్ ఇవ్వలేదు, ఇంకొక రూపాయి కూడా నువ్వు డబ్బులు ఇవ్వలేవు, ఎందుకంటే క్రెడిట్లోకి వెళ్ళిపోయింది. అది దాని అర్థం ఏంటి, క్యాష్ అయిపోయిందని అర్థం. అంతేనా, బ్యాంకులో అదే జరుగుద్ది, సేమ్ థింగ్ విల్ బి హ్యాపెన్. ఏముంటుంది, క్యాష్ బుక్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ పాస్బుక్. ఇప్పుడు ఇదే చెప్పాను కదా, XYZ, ABC. ఇప్పుడు XYZ ఏం చేశాడు, ఫర్నిచర్ అకౌంట్కి డెబిట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకో, డెబిట్ చేశాడు. క్యాష్ అకౌంట్కి
క్రెడిట్ చేశాడు 1 lakh. చెప్పాను కదా, డెబిట్ వాట్ కమ్స్ అండ్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ చేసాడు కదా. ఇది క్రెడిట్లోకి వచ్చింది, దీన్ని క్రెడిట్ వేసాడు. నేనేం చెప్పాను, క్యాష్ బుక్, ఇది క్యాష్ అకౌంట్ అంటే క్యాష్ బుక్, వాడి క్యాష్ బుక్. క్యాష్ అకౌంట్ ఈజ్ ద మిర్రర్ ఇమేజ్ ఆఫ్ వాడి బ్యాంక్ అకౌంట్లో పాస్బుక్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్కి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది క్రెడిట్ పడింది కదా, ఇది క్రెడిట్ పడినప్పుడు బ్యాంక్ అకౌంట్లో ఏముంటుంది, మైనస్లో ఉంటుంది. అంటే వాడు కరెంట్ అకౌంట్కి ఏమవుతుంది, ఈ 1 lakh మైనస్ అయిపోతుంది. ఓకేనా, 1 lakh మైనస్ అయిపోయిందంటే ఏంటి, కరెంట్ అకౌంట్ 1 lakh డెబిట్ కొట్టి నెఫ్ట్ కొట్టాడు అనుకోండి, ట్రాన్స్ఫర్ కొట్టాడు అనుకోండి. కరెంట్ అకౌంట్ 1 lakh మైనస్ అకౌంట్ తీసేసి అవతల ఏబీసీ అకౌంట్లోకి క్రెడిట్ ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్, క్యాష్ ఇన్ అకౌంట్ క్రెడిట్. క్యాష్ ఇన్ అకౌంట్ క్రెడిట్ అయ్యిందంటే దాని అర్థం ఏంటి, క్యాష్ ఇన్ అకౌంట్ క్రెడిట్లో ఉందంటే వాడు మెయిన్ అకౌంట్ కరెంట్ అకౌంట్ ఏమున్నట్టు డెబిట్లో ఉన్నట్టు. ఇది క్రెడిట్లో ఉందంటే ఇది క్రెడిట్లో ఉంది అంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఇది. ఓకేనా, ఇది క్రెడిట్లో ఉందంటే కరెంట్ అకౌంట్లో డెబిట్లో ఉన్నట్టు, ఇది డెబిట్లో ఉందంటే కరెంట్ అకౌంట్ క్రెడిట్లో ఉన్నట్టు. ఇది మిర్రర్ ఇమేజ్ అని చెప్పాను కదండి, ఈ మిర్రర్ ఇమేజ్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైపోతే మొత్తం అర్థమైపోతాయి. ఓకేనా, సేమ్ ఇదే తరహాలో ఇప్పుడు ఏబీసీ అకౌంట్ చూద్దాం. ఏబీసీ అకౌంట్కి ఏమైంది, యాక్చువల్లీ వాడు ఫర్నిచర్ వెళ్ళిపోయింది, అక్కడికి క్యాష్ వచ్చింది. అక్కడ ఏం పడింది, క్యాష్ అకౌంట్ కాడికి క్రెడిట్ పడింది 1 lakh, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ పడింది. సారీ, అంతే కదా, ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ పడిపోయింది, అడికి డెబిట్ పడిందా క్రెడిట్ పడిందా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. XYZకి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది, డెబిట్ వాట్ కమ్స్ ఇన్. ఇక్కడ మనం వేసాంగా, ఏబీసీకి వచ్చి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. వాడికి ఏమొచ్చింది, క్యాష్ వచ్చింది. క్యాష్ వచ్చింది కాబట్టి క్యాష్ ఇన్ అకౌంట్ డెబిట్, అడికి ఫర్నిచర్ వెళ్ళిపోయింది, ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్. సో ఫర్నిచర్ అకౌంట్ క్రెడిట్ వేసుకోండి 1 lakh రూపీస్. ఓకే, బాగుంది. క్యాష్ అకౌంట్కి డెబిట్లోకి వెళ్ళింది. క్యాష్ అకౌంట్ డెబిట్లో ఉందంటే వాడి బ్యాంక్ బుక్ ఎలాగా ఉంటుంది, వాడి బ్యాంక్ అకౌంట్లో ఏమవుతుంది, ప్లస్లో ఉంటుంది. ఆడికి 1 lakh అక్కడ ప్లస్లోకి వెళ్ళింది అంటే క్రెడిట్లోకి వెళ్ళింది అంటే ఆడి అకౌంట్లో డబ్బులు పడిపోయినట్టు కదా అర్థం. ఇప్పుడు మీకు అర్థమైందా, మెయిన్ క్యాష్ ఇన్ అకౌంట్ అనేది ప్రతి ట్రాన్సాక్షన్ కూడా క్యాష్ ఇన్ అకౌంట్లో ఫెచ్ చేసే ప్రతి క్యాష్ ఇన్ అకౌంట్ రిఫ్లెక్ట్ అవుతుంది. క్యాష్ ఇన్ అకౌంట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా ఏ ట్రాన్సాక్షన్ కూడా జరగదు. ఇప్పుడు మీకు అర్థమైంది. సేమ్ సిమిలర్లీ ఇన్వెంటరీ తీసుకున్నారు, ఇన్వెంటరీ అయినా ఇన్వెంటరీ కూడా అంతే కదా, రీల్ అకౌంట్ కదా. ఇన్వెంటరీ వచ్చింది అనుకోండి, అది రా మెటీరియల్ తెచ్చుకోండి అనుకోండి, డెబిట్ టు వాట్, ఇన్వెంటరీ. క్రెడిట్ టు వాట్, క్యాష్ అకౌంట్. ఓకేనా, క్యాష్ అకౌంట్ క్రెడిట్ వేసారంటే దాని అర్థం ఏంటి, బ్యాంక్ బుక్లో మైనస్లో ఉంది, బ్యాంక్ అకౌంట్ అప్పుడు ఏమవుతున్నట్టు, డెబిట్ అయినట్టు, మైనస్ అయినట్టు. అలా కాకుండా మీరు అమ్మారు ఇన్వెంటరీ వెళ్ళింది, బయటికి వెళ్ళిపోయింది, లేదా సేల్స్ జరిగింది, సేల్ జరిగింది, అప్పుడు ఏమవుతుంది, డెబిట్ వాట్, సేల్స్ అకౌంట్. క్రెడిట్ వాట్, సేల్స్ అమ్మారు, సేల్స్ వెళ్ళిపోయింది అంటే మన రా స్టాక్ బయటికి వెళ్ళిపోయిందంటే రా స్టాక్ బయటికి వెళ్ళిపోయిందంటే డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. మనకేమొచ్చింది, క్యాష్ వచ్చింది, సేల్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రివర్స్ సేల్ చేశారమ్మా, రా మెటీరియల్ సేల్ చేసినప్పుడు ఏమవుతుంది, క్యాష్ వచ్చింది ఇన్ఫ్లో, ఫర్నిచర్ కాదు, రా మెటీరియల్ ఏమైంది, రా మెటీరియల్ ఆర్ ప్రాసెసింగ్ మెటీరియల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అదేమైంది బయటికి వెళ్ళిపోయింది. డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్యాష్ వచ్చింది, క్యాష్కి డెబిట్ చేస్తాం. క్రెడిట్ వాట్ గోస్ అవుట్, ఏది బయటకు వెళ్ళిపోయింది, రా మెటీరియల్ ఆర్ ఇన్వెంటరీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మీది, దానికి ఏదో పేరు పెట్టండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెంటరీ పోను అనుకుందాం, ఇన్వెంటరీకి క్రెడిట్ ఇస్తాం. మీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. సింపుల్. మీరు ఏదైతే మనకు బయటకు వెళ్ళిపోతుందో, వాట్ గోస్ అవుట్ అది వెళ్ళిపోతుందో దాని క్రెడిట్, మనకు వస్తుంది డెబిట్, అంతే. ఓకే, ఈ రెండు మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ వాట్, నామినల్ అకౌంట్స్. ఎక్కడ ఉంది నామినల్ అకౌంట్, ఎస్
ఇది మీకు ఈజీగా అర్థమవుతుంది. డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద ఇన్కమ్, అంతే. డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద ఇన్కమ్. ఓకేనా? ఇప్పుడు నామినల్ అకౌంట్ గురించి మాట్లాడుకుందాం. సరే ఏంటి నామినల్ అకౌంట్స్? చెప్పాను కదా, ఎక్స్పెన్సెస్ అకౌంట్స్, ఇన్కమ్ అకౌంట్, ఇవన్నీ నామినల్ అకౌంట్. ఇప్పుడు శాలరీ అకౌంట్ అనుకోండి. శాలరీ అంటే ఏంటి? శాలరీస్ అనేవండి ఇవి ఎక్స్పెన్సెస్. వీటికి ఏం చేస్తాం? డెబిట్. సింపుల్. శాలరీ ఇచ్చాము, కంపెనీ ఉంది, ఎక్స్వైజెడ్, నువ్వు అకౌంటెంట్, నువ్వు స్టాఫ్ శాలరీ ఇవ్వాలి. శాలరీస్ ఇస్తామంటే దాని అర్థం ఏంటి? డెబిట్ ద శాలరీస్. క్రెడిట్ ఎక్కడికి వెళ్తుంది? క్యాష్ అకౌంట్కి. క్యాష్ అకౌంట్లో క్రెడిట్ పడిందంటే కరెంట్ అకౌంట్లో మైనస్ అయిపోయినట్టే కదా, మైనస్ అయిపోయినాయి. మైనస్ అక్కడ నుంచి పర్సనల్ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి, వాళ్ళ ఇండివిజువల్ పర్సన్స్ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి. ఇండివిజువల్ పర్సన్స్ అకౌంట్ అక్కడ మీకు మళ్ళీ ఏమొస్తాయి టర్మ్స్? జనరల్గా వాడికి ఏమవుతుంది? శాలరీ పడిందంటే శాలరీ క్రెడిట్ అకౌంట్. ఓకేనా? ఆడి పర్సన్స్ అకౌంట్లో. మీరు అంత దూరం మరి ఆలోచించకంటే జస్ట్ సింపుల్ శాలరీ. అలాగే ఎలక్ట్రిసిటీ కట్టారు, ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ జరిగింది. డెబిట్ వాట్? డెబిట్ ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్సెస్. క్రెడిట్ క్యాష్. ఓకేనా? నెక్స్ట్, ఇది ఎప్పుడు కూడా దాన్ని ఏమంటారు, ఒక కంపెనీ ప్రాస్పెక్ట్లో మీకు ఆలోచిస్తేనే మీకు అర్థమైపోతుంది. అలాగే ఇంకా ఇతరతర ఎక్స్పెన్సెస్ ఏవో ఉన్నాయి, డెబిట్ ఎక్స్పెన్సెస్, క్రెడిట్ వాట్. అలా కాకుండా ఇప్పుడు మీరు అమ్మారు, అమ్మితే డబ్బులు వచ్చాయి. అలా కాకుండా మీరు మీ కంపెనీ ఎండిఏ ఎవరో ఒక కంపెనీకి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అడ్వైజర్గా పనిచేసాడు. ఒక అదనంగా కొన్ని డబ్బులు వచ్చాయి, అవి ఇన్కమ్లోకి వచ్చాయి. అప్పుడు ఏం చేస్తారు? దేనికి డెబిట్ చేస్తారు? క్యాష్ ఇన్ హ్యాండ్కి డెబిట్ చేసేసి డబ్బులు ఇన్కమ్ వచ్చాయి, ఆయన తీసుకొచ్చాడు. అవతల ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేశారు, డబ్బులు వచ్చాయి. అకౌంట్లో డబ్బులు పడిపోతాయి. అకౌంట్లో అయితే కరెంట్ అకౌంట్ డబ్బులు పడిపోయాయి అనుకోండి, కానీ మీ అకౌంటెంట్గా మీరు దాన్ని ట్రాన్సాక్షన్ రికార్డ్ చేయాలి కదా. ఎలా రికార్డ్ చేస్తారు? మీకు ఇన్కమ్ కదా, అది ఇన్కమ్ వచ్చిందంటే దాని అర్థం ఏంటి? ఇన్కమ్ వచ్చింది, దీన్ని క్రియేట్ చేస్తాం. దీన్ని క్రియేట్ చేసామంటే ఆటోమేటిక్గా క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్కి ఏమైనట్టు? డెబిట్ అయిపోయినట్టు. క్యాష్ ఇన్ హ్యాండ్ డెబిట్ బ్యాలెన్స్లో ఉంది అంటే దాని అర్థం ఏంటి? మన కరెంట్ అకౌంట్లో క్రెడిట్లో ఉన్నట్టే కదా. కరెంట్ అకౌంట్లో క్రెడిట్ వచ్చింది, అండ్ నీకు డబ్బులు వేసిండు కదా, డబ్బులు వేసి నీకు క్రెడిట్లో కనుక పడుతుంది. మీకు అర్థమైపోయింది? మొత్తం ఒకదానికొకటి సైమల్టేనియస్ సైకిల్ ఇది. ఒకటి ఇన్కమ్, క్రెడిట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అకౌంట్, ఇది డెబిట్. ఇది డెబిట్లో ఉంది అంటే మన కరెంట్ అకౌంట్లో ఏమైనట్టు? అది మళ్ళీ క్రెడిట్లో ఉన్నట్టే. ఈ సర్కిల్ మీకు అర్థమైపోతే అయిపోయినట్టే. గాట్ ఇట్? సో మీకు అన్ని క్లియర్గా అర్థమైపోయింది కదా. చేద్దాం. పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ డెబిట్ వాట్ కమ్స్ రియల్ అకౌంట్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ అకౌంట్, డెబిట్ ద ఎక్స్పెన్సెస్, క్రెడిట్ ద ఇన్కమ్. మీకు ఇవి మీకు అర్థమైపోయినాయి. నెక్స్ట్ కాన్సెప్ట్స్ కూడా అర్థమైపోయాయి. వాట్ ఇట్? ఇంతే సింపుల్ లాజిక్. ఇప్పుడు మీరు దీన్ని బట్టుకుని మీరు చదవండి. ఇప్పుడు బుక్లో టాపిక్ కానీ లేకపోతే ఎక్కడైనా మీకు సమ్స్ వచ్చినా ఈ ప్రాస్పెక్టివ్ ఆలోచించండి, మీకు మిగతావన్నీ ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్.